మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. ఎంత అద్భుతమైన వాక్యము! ఈ వాక్య భాగాన్ని ఎవరితో చెప్తూ ఉన్నారు? ఇది వాగ్దాన సంబంధమైన ఈ వాక్యాన్ని ఎవరితో చెప్తున్నారు అని అంటే, దేవుడైన యెహోవా ఇస్సాకుతో మాట్లాడుతున్న మాట. ఇస్సాకుతో దేవుడు మాట్లాడినప్పుడు, నీ తండ్రి అయిన అబ్రహామును నేను దీవించినట్లుగా, నేను ఆశీర్వదించినట్లుగా, నేను బలపరిచినట్లుగా, నేను తోడై ఉన్నట్లుగా నీకును నేను తోడై ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇస్సాకుతో. ఎందుకనంటే, దేవుడైన యెహోవా ఏ మాట అయితే చెప్పాడో అబ్రహాము దానిని తూచా తప్పకుండా పాటించాడు. అలా పాటించడాన్ని బట్టి దేవుడు ఆయనకు తోడుగా ఉండి, ఆయనకు కలిగిన ప్రతి భయము నుండి విడుదల చేసి ఉన్నత స్థితిలో నిలబెట్టాడు, ఆశీర్వదించాడు, దీవించాడు. ఉన్నతమైన ఘనతతో దేవుడు ఆయన్ని నింపాడు. అలాగే నేను నిన్ను నింపుతాను, అలా నిన్ను ఆశీర్వదిస్తాను, అలా నేను నిన్ను దీవిస్తాను. అలా నేను నిన్ను దీవించాలనంటే ముందు నేను నీకు తోడై ఉన్నాననేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో ధైర్యంగా ఉంటావు, దేవుని యొక్క దీవెనలు పొందుతావని ఇక్కడ ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని ఈ రోజున నీకు నాకు దేవుడు చేస్తున్నాడు. ఏమని? నేను నీకు తోడై ఉన్నా. అలనాడు అబ్రహాము గారితో తోడై ఉన్నట్లుగా, ఇస్సాకు గారితో తోడుగా ఉన్నట్లుగా నేటి దినాన్న నీకును నేను తోడై ఉన్నానని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు కలిగే ప్రతి శ్రమ నుండి, బాధ నుండి, ఇరుకు నుండి, ఇబ్బంది నుండి, కష్టము నుండి, భయము నుండి, సమస్తము నుండి విడుదల పొంది దేవుని సంపూర్ణమైన దీవెనలు మనం అనుభవించగలుగుతాం. అలా అనుభవించే స్థితిలో నీవు, నేను, నీ కుటుంబం, నా కుటుంబం ఉండునట్లుగా దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.